బీజేపీ కూడా బీఆర్ఎస్ పైన రివెంజ్ పాలిటిక్స్ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ ఈడీ కేసులు సిబిఐలతో ఇబ్బందులు పాలు చేస్తోంది, అక్రమ కేసులతో ఇది చేస్తోందని. ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ కు బీజేపీ మద్దతు ఇస్తోందని ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. వీళ్ళేమో మీరు ఒకటి అని అంటారు. ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకు, మీకు, ప్రేక్షకులకు నమస్కారాలు. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో వచ్చిన తర్వాత ఎవరెవరైతే తప్పులు చేస్తున్నటువంటి వ్యక్తుల మీద కేసులు అయినప్పుడల్లా అరిగిపోయిన గ్రామ్ పౌండ్ రికార్డు లెక్క ఇలాంటివి మాట్లాడడం మాకు అలవాటు అయిపోయింది. మా మీద ఆరోపణలు చేస్తూనే ఉంటారు. వాళ్ళేదో శుద్ధపూసలు అయినట్టు, వాళ్ళేదో తప్పులు చేయనట్టు, వాళ్ళ తప్పులను ఎత్తి చూపితే ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో కేసులు పెడుతున్నదని. ఇవాళ ఈ దేశంలో లిక్కర్ కేసు ఎవరు చేసిండ్రండి? దానికి రూపకల్పన ఎవరు చేసిండ్రు? లిక్కర్ కేసులో ఇరికినటువంటి వ్యక్తులు ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు గతంలో? ఇవాళ అధికారంలో ఉన్నామని అడ్డగోలుగా కేసులు పెట్టి ఆనాడు కోదండరామ్ మీద కావచ్చు, ఆనాడు బండి సంజయ్ మీద కావచ్చు, రేవంత్ రెడ్డి మీద కావచ్చు దాడులు చేసి తలుపులు వల్గొట్టి కోర్టులకు కూడా బెయిల్ కూడా అప్పీల్ చేసుకోకుండా ఇబ్బందులు పెట్టి అరెస్ట్ చేసినటువంటి పార్టీ ఏ పార్టీ అండి? ఈ రాష్ట్రంలో ఒక నియంతలాగా పాలించినటువంటి పార్టీ ఏ పార్టీ అండి? ప్రజలు ప్రశ్నించే అవకాశాలు లేకుండా ఏదైతే ప్రజలు ధర్నా చౌకులు ఎత్తేసి ఒక నియంత పాలన లేక పరిపాలించినటువంటి పార్టీ ఇలా శుద్ధపూస లేక బ్రాండ్ ఇమేజ్ అని అడ్డం పెట్టుకొని ఒక బ్రాండెడ్ లేబుల్ గా ఇవాళ ఈ అవినీతికి ఒక బ్రాండెడ్ లేబుల్ గా బీఆర్ఎస్ పార్టీ మారిపోయింది. ఇవాళ భారతీయ జనతా పార్టీ మీద మాట్లాడుతున్నారు. బీజేపీ ఒకవేళ తప్పిలే చేస్తే 3 పర్యాయాలు ఈ దేశంలో అధికారంలోకి ఎట్లొచ్చినాం? నిన్న మొన్న జరిగినటువంటి కనువిప్పు కలిగినటువంటి రిజల్ట్స్ ఎట్లు వచ్చినాయి? ఇవాళ మీరు ఓడిపోయింది కాక కాంగ్రెస్ బీజేపీ ఒకటైందని చెప్పి మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఇవాళ మీరు నిన్న మొన్నటి దాకానే గవర్నర్ అనుమతిస్తలేము, బీఆర్ఎస్ బీజేపీ ఒకటైందని కాంగ్రెస్ వాళ్ళు అన్నారు. ఇవాళనేమో గవర్నర్ గారు అనుమతి ఇచ్చిన వెంటనే ఇవాళనేమో మళ్ళా మీదికెళ్ళి బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఒకటైందని చెప్పి మళ్ళా వెంటనే ఈ రాగం ఎత్తుకుంటే ఇవాళ ఒకటే. చట్టపరంగా మీరు తప్పు చేస్తే మీ మీద శిక్ష పడుతుంది, మీరు జైలుకోతారు. ఒకవేళ చేయలేదనుకో కోర్టు ఉన్నది చూస్తుంది. రేపు ఛార్జ్షీట్ దాఖలు చేస్తే మీ వాస్తవాలు నిజాలు అన్ని బయటకు వస్తాయి. మీరు ఎంతవరకు ఈ దేశం యొక్క ఫండ్ని ఇతర దేశాలకు పంపించినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలనేటువంటి అవసరం ఉందా లేదా అనే దాని మీద కూడా ఈడీ ఎంటర్ అయింది. వాటి రిపోర్ట్స్ అన్ని కూడా వస్తాయి. మనం ఇవాళ చేసింది తప్ప కాదా? ఇవాళ ఏ ప్రభుత్వం అన్నా ఒక సదుద్దేశంతో ఒక ప్రాజెక్టుని మొదలుపెట్టి దాంట్లో అవినీతి చేసినప్పుడు సదుద్దేశాన్ని చూస్తారు, దాంట్లో అవినీతిని చూస్తారు. అవినీతి మీద చర్యలు తీసుకుంటారు, సదుద్దేశంతో తీసుకున్న దాన్ని అప్రిషియేట్ చేస్తారు. అంతేగాని మా మీద కేసులు వచ్చేదాడు కోర్టులలో కురికి, కాళేశ్వరం వచ్చేటాలకల్లా హైకోర్టులలో ఉరికి బెయిల్ల కొరకు తిప్పలబడి మా మీద కేసులు అక్రమంగా పెడుతున్నారని, ఈ కార్ రేస్ వస్తే మా మీద అక్రమ కేసులు పెడుతున్నారని, ఇంకా మీరు చేసిన తప్పు ఏది బయటకు వచ్చినా మొదలు హైకోర్టును అప్రోచ్ కావాలి. ఈవెన్ టెలిఫోన్ ట్యాపింగ్ కేసులలో కూడా అప్రోచ్ కావాలి. ఏవి మీరు చేసినటువంటి అకృత్యాలు 1, 2, 3 ఏదైతే అభివృద్ధికి చాటున మీరు చేసినటువంటి అకృత్యాలన్నీ ప్రతిపక్షాల గొంతుని ఎట్లా నొక్కింది మీ కళ్ళకు కనపడలేదా? ఆయన నాడు బండి సంజయ్ గారు వాళ్ళ ఇంట్లో ఆయన కూర్చొని ధర్నా చేస్తుంటే తలుపులు బద్దలు వాళ్ళు కొట్టి మొత్తం అరెస్ట్ చేసి గొంతు పట్టి ఒక పార్లమెంట్ సభ్యుని ఎట్లా గుంజుకపోయింది అనేది మీకు కళ్ళకు సమాజానికి కనపడలేదా ఆ రోజు? ఇవాళ ఏదో మీరు మీ నాయకుని మీద ఆరోపణ వచ్చినప్పుడు ఇవాళ నేను భారతీయ జనతా పార్టీ అయినా నేను ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నా. నిజంగానే కాంగ్రెస్ కక్షపూరితంగా చేయదలుచుకుంటే ఇదివరకల్లా అరెస్ట్ చేసి ఎప్పుడో జైల్లో పెడుతురు. కానీ అరెస్ట్ అవ్వకుండా అడ్డుపడింది మీరే, వాళ్ళకి మద్దతు ఇచ్చింది మీరే. అందుకోసమే 100 రోజులు పర్మిషన్ ఇచ్చారు. కానీ ఎవరు చేసిన తప్పు కాదు శిక్ష అనుభవించాల్సిందే. ఎవడో నెత్తిలేసుకోడు. ఆయన తప్పు చేస్తే నేను నెత్తిలేసుకొని ఊరేగించి నేను ఆయన రక్షించాల్సిన అవసరం ఏం లేదు. ఎవడు తోడుకున్న గుంతలాలు పడతారు.
రేపు మేము తప్పు చేస్తే మా గుంతలో మేము పడతాం. ఓకే. ఇలా వాళ్ళు 10 ఏళ్లలో చేసిన తప్పులు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. దాని విషయంలో ఇవాళ వాళ్ళకు బెంబేలు ఎత్తిపోతున్నారు. ఒక నీకు ప్రజల యొక్క నిరాదరణకు గురవుతున్నది, ఓ రకంగా ఈ కేసులతోటి సతమతమవుతున్నారు, కుటుంబ కలహాలతోటి కథమవుతున్నారు, అనేక రూపాలుగా వాళ్ళు బాధలలో పడుతున్నారు. కాబట్టి అలా ఏదో రకంగా బీజేపీని అనాలి అంటే ఏంటంటే సరే, ఇప్పుడు బీజేపీ పర్మిషన్ ఇచ్చారు కదా గవర్నర్ విచారణకు పర్మిషన్ ఇచ్చారు కదా, ఏం జరుగుతుంది అనుకుంటున్నారు మీరు? మేము ఒకటే చెప్తున్నాం, ఛార్జ్ షీట్ ని దాఖలు చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఒకవేళ నేరారోపణ తీవ్రమైనది ఉంటే ఛార్జ్ షీట్ తోటి విత్ అరెస్ట్ చేసి లోపటేస్తారు. ఒకవేళ ఆ రకంగా లేకపోతే ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. కోర్టు ఏమన్నా డిసిజన్ తీసుకొని కానీ మరి అరెస్ట్ చేయమంటే అరెస్ట్ మీరేమో చేస్తారు. మరి ఆర్కే పాలన నడుస్తోంది అని అంటున్నారు కదా రాష్ట్రంలో. ఓ పాలన అంటే ఎట్లా ఇది మరి 2.5 సాధ్యమవుతుంది ఏళ్ల సంది గత నడకల ఏ కేసులో కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి దాఖలాలు లేవు. ఇక రేవంత్ రెడ్డి ఎన్ని మాట్లాడాలో అన్ని మాట్లాడాడు. మేము రాగానే బొక్కలేస్తాం ఈ దాని విషయంలో, దాని విషయంలో, దీని విషయంలో అన్నాడు. ఏ దాంట్లో కూడా ఆయన సీరియస్ గా చేసింది ఏం లేదు. ఓ కాళేశ్వరం మీద చేసిండు 14 నెలలు చేసిన తర్వాత 18 నెలలు ఏమో ప్రయత్నం చేసిండు. చివరికి ఇలా సిబిఐకి అప్పచెప్పిండు. సంతోషం, మేమేం దాన్ని తప్పు పడతలేము. ఆయన ఉందతనాన్ని కూడా మేము గౌరవిస్తాం. ఇలా ఈ ఎన్నడన్నా సిబిఐకి కేసులను అప్పచెప్పమంటే ఒక్కనాడన్నా అప్పచెప్పిర్రా బీఆర్ఎస్ వాళ్ళు? భయపడి మొత్తం బీఆర్ఎస్ వాళ్ళు సిబిఐని తెలంగాణలో ఎంటర్ కాకుండా చేసిర్రు. మా అంత నీతివంతులైతే స్వేచ్ఛగా ఎందుకు సిబిఐకి అవకాశాలు ఇవ్వలేదు? కాబట్టి ఇవాళ వీళ్ళు ఎన్ని అరాచకాలు చేసిర్రు, ఎంత అవినీతి చేసిర్రో ఎలా అక్టోబర్ అనుభవిస్తున్నారు. దాంట్లో ప్రజలు కూడా తిరస్కరిస్తున్నారు. మీదికెళ్ళి మళ్ళా భారతీయ జనతా పార్టీని ఏదోటి అనాలి, కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే అనేటువంటిది మాట్లాడడం సమంజసమైనది కాదు. మీరు తోడుకున్న గుంతలో మీరు పడతారు. మీరు ఏమైనా చేస్తే దాంట్లో మీరు మేడం రోజా గారు, ఆచార్య గారు చాలా వేదాలు వల్లించినట్టుగా వల్లిస్తా ఉన్నారు. చెప్పు, నేను నాదే చెప్తున్నానే. ఈ దేశంలో ఈడీ సిబిఐలకు మీరు మోడీ మాస్టర్ ఏ విధంగా దుర్వినియోగం చేస్తా ఉన్నారు, రాష్ట్రాలలో ఎట్లా అధికారాలను కూలుస్తా ఉన్నారు, పార్టీలను ఎట్లా విభజిస్తా ఉన్నారు అనేటువంటి దేశం మొత్తం వినండి అన్న. మీకు నేనేమంటున్నా, ఈ కార్ రేసు విషయంలో గానీ, ఈ కార్ కు సంబంధించిన అంశాల విషయంలో గానీ, దాని వల్ల జరిగినటువంటి లావాదేవీల విషయంలో గానీ మీకు ఏమైనా తెలిసింది ఉంటే చెప్పమని అంటున్నా. దేశంలో మీరు దాఖలు చేస్తున్నారు. ఓకే, రామ్మోహన్ గారు